మీరెప్పుడైనా ప్రార్థనలో ఉండగా అకస్మాత్తుగా మీ శరీరం కొంత భాగం వణకడం ప్రారంభించిన అనుభవం కలిగిందా? మీరు ప్రశాంతంగా ప్రార్థిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీ చేతులు లేదా శరీరం వణుకుతున్నట్లనిపించిందా? ఇది యాదృచ్ఛికం కాదు. చాలాసార్లు ఇది ఆత్మలో మరియు మనసులో జరుగుతున్న లోతైన విషయాలను తెలియచేస్తుంది. ప్రార్థనలో శరీరం వణకడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. మొదటి కారణం, దేవుని సన్నిధి భారాన్ని శరీరం అనుభవించడం. మన శరీరం మానవమైనది, బలహీనమైనది, ఈనది. కాని దేవుని సన్నిధి పవిత్రమైనది, భారమైనది, మహిమగలది. ఈ రెండూ కలిసినప్పుడు మన శరీరం సాధారణంగా ఉండలేకపోవచ్చు. బైబిల్లో కూడా దేవుని సన్నిధి దగ్గరగా వచ్చినప్పుడు చాలామంది శారీరకంగా స్పందించారు. దానియేలు 10:8లో దానియేలు ఇలా అన్నాడు, నాలో బలం మిగలలేదు. దానియేలు 10:10లో ఒక చెయ్యి అతన్ని తాకినప్పుడు అతని చేతులు మరియు మోకాళ్ళు వణికాయి. ఇర్మియా 23:9లో ఇర్మియా ఇలా చెప్పాడు, నా ఎముకలువన్నీ యెహోవా వాక్యమును బట్టి వణుకుచున్నవి. దేవుని సన్నిధి చాలా నిజంగా అనిపించినప్పుడు కొన్నిసార్లు మన శరీరం ప్రశాంతంగా ఉండదు. వేడి, భారము, విద్యుత్లాంటి అనుభూతి లేదా వణకడం జరగవచ్చు. హెబ్రీ భాషలో దేవుని మహిమకు కబోద్ అనే పదం ఉపయోగిస్తారు. దానికి భారం అనే అర్థం ఉంది. ఆ మహిమ మనపై ఉన్నప్పుడు మన శరీరం దాన్ని అనుభవిస్తుంది.